ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం కానించి చదువుకుందాం. చూడండి. దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కబరుచును? సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. తాము చనిపోయిన తరువాత జరుగుదారిని నరులు తెలుసుకున్నట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. నా వ్యర్థ సంచారములు కాలములలో నేను వీటన్నిటినీ చూచితిని. నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు, దుర్మార్గులై ఉండి చిరాయువులైన దుష్టులను కలరు. ఇక్కడ వాక్యంతో మనల్ని ఏమని హెచ్చరిస్తున్నాడంటే ఏంటంట, సుఖ దుఃఖములను ఆయన జతపరిచి ఉంచాడంటండి. ఎందుకంటే ఏ కాలాన్ని బట్టి అది అలా జరుగుతూ ఉండాలి. ఎందుకంటే వర్షాకాలంలో వర్షము, ఎండాకాలంలో ఎండ, చలికాలంలో చలి అన్నట్టుగా కొంతకాలము కష్టము, కొంతకాలము సంతోషము దేవుడు ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. సుఖ దుఃఖములను ఆయన జతపరిచి ఉంచాడంటండి. ఏం చేశాడు? జతపరిచి ఉంచాడు. ఎందుకు జతపరిచి ఉంచాడంటే, జతపరిచి సుఖదుఖములను సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము. ఏం చేయాలంట? ఎప్పుడైతే సుఖదుఖములను జతపరిచి ఉంచడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకున్నట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉంచాడంట. చనిపోయిన తర్వాత జరిగే దానిని తెలుసుకోవడానికి సుఖదుఖాలను జతపరిచి ఉంచాడు. అంటే సుఖము అనగా పరలోకము అని, దుఃఖము అనగా నరకమని మనకి ఆయన తెలియపరిచేవాడిగా ఉన్నాడు. ఏ కాలాన్ని బట్టి అది ఏం జరుగుతుందంటే, కొంతకాలము కష్టము, కొంతకాలము సుఖము దేవుడు ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే అన్ని సుఖాలు కావాలన్నా దొరకవు జీవితంలో, అన్ని దుఃఖాలు కావాలన్నా దొరకవండి జీవితంలో. ఎందుకంటే ఏదొక్క రోజు దేవుడు నీ యొక్క కష్టాన్ని చూసి, నీ యొక్క బాధను చూసి, నీ యొక్క ఇరుకును చూసి, నీ యొక్క ఇబ్బందిని చూసి దేవుడు మేలు చేసేవాడిగా ఉంటాడు, దాని నుంచి తప్పించేవాడిగా ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడు బాధపడడం తన కుమార్తె ఆయనకి ఇష్టము లేదు. కానీ మనము నిజమేంటనేది తెలుసుకోవడానికి మాత్రమే ఆయన సుఖదుఖాలను కలిపి ఉంచేవాడిగా ఉన్నాడంట. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో దాన్ని తెలుసుకోవడానికి ఆయన సుఖదుఖాలను కలిపి ఉంచాడని వాక్యంతో మనతో హెచ్చరించేవాడిగా ఉన్నాడు. కాబట్టి నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు దేవునిని నమ్ము, పూర్తిగా నమ్మాలి. రెండు కాళ్ళ మీద వేసినట్టు వేయకూడదు పడవలో కాళ్ళు. ఏంటంట, ఆ దేవుణ్ణి నమ్మి, ఈ దేవుణ్ణి నమ్మి, మనుషులను నమ్మి ఇలా కాదు, దేవుని మీద పూర్తిగా ఆధారపడాలి. ఆధారపడినట్లయితే నీకు ఏది కావాలో అది ఆయన ఇచ్చేవాడుగా ఉంటాడు. ఎందుకంటే మన దేవుడు ఇవ్వగలిగిన దేవుడు. కానీ మనమే అడగమండి. అడగకుండా మనుషులను ఆశ్రయించేవారుగా ఉంటాం, మార్గాన్ని వెతకకుండా. అయితే నీకు ఏది కావాలో దాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. అయితే సుఖ దుఃఖాలను ఆయన జతపరిచి ఉంచాడు. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత జరగవలసిన దానిని తెలుసుకోవడానికి. ఇంకా ఏమంటున్నాడు? సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము అంటున్నాడు. యోచించడం అంటే ఎదురు చూడమంటున్నాడు. ఈ కష్టము పోయి ఎప్పుడు మంచి రోజులు వస్తాయి తండ్రి అని మనము ఎదురు చూసేవారిగా ఉండాలంట. ఇంకా లోకపరంగా అయితే కష్టాలు పోతాయని ఎదురు చూడాలి. పరలోక పరంగా అయితే దేవుని రాకకై మనము ఎదురు చూసేవారిగా ఉండాలి. అలా ఉండినట్లయితే ఈ సుఖదుఖాలను ఆయన జతపరిచిన దేవుని కొరకు మనము పూర్తిగా తెలుసుకునే వారిగా ఉంటాం. ఇంకా సుఖము కలిగినప్పుడు సుఖముగా
యోచించేవారిగా ఉంటాం దుఃఖం కలిగినప్పుడు. ఎందుకు ఈ కష్టాన్ని పెట్టావు తండ్రి? ఒకవేళ నేను నీకు విరోధంగా ఏదైనా పాపము చేసినట్లయితే, నీకు ఇష్టం కాని పనులు చేసినట్లయితే నన్ను క్షమించి ఈ కష్టం నుంచి తప్పించని మనం ఆయన్ని వేడుకునే వారిగా ఉందాం. ఎందుకంటే సుఖదుఖాలను ఆయన కలిపే ఉంచాడు కాబట్టి ఆ విషయం మనం గ్రహించుకునే వారిగా ఉందాం. ఎందుకంటే నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు, దుర్మార్గులై ఉండి చిరాయులు దుష్టులు కలరు అని దేవుడు వాక్యముతో మనల్ని హెచ్చరించేవాడిగా ఉన్నాడు. దేవుడు చెప్పచ్చు వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.